నేను ఇప్పుడు మాట్లాడబోతున్నది ఏంటంటే చాలామందికి చాలా సందేహాలు ఉంటాయి. కొంతమంది ఇందాక మీతో మాట్లాడిన రీతిగా యేసుక్రీస్తుని నమ్ముకుంటే పరిశుద్ధాత్మను పొందుకున్నట్లే, బాప్టిజం తీసుకున్నాం పరిశుద్ధాత్మ వల్లనే కలిగింది, కాబట్టి మళ్ళా పరిశుద్ధాత్మ నా మీదకి రా, నన్ను నింపు, రండి 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 పరిశుద్ధాత్మడా అని పాడడం ఏంటి, అని పిలవడం ఏమిటి అని చాలామందికి చాలా సందేహాలు ఉన్నాయి. నేను ఎవరిని తప్పుపట్టట్లేదు. సందేహాలు రావడం మంచిదే. హల్లెలూయా. సందేహాలు రావడం మంచిదే. యేసయ్య ఏం చెప్పాడంటే సందేహించే వారి మీద కనికరం చూపించమన్నాడు. ఏం చెప్పాడు? మనల్ని ఎవరైనా క్వశ్చన్లు లేదు మనకేమో తెలుసా, కోపం వచ్చేది. మనకి ఎవరైనా ప్రశ్నలు వేస్తే చాలామంది కోపడిపోతూ ఉంటారు. కోపడకూడదు. సందేహించే వారి మీద కనికరమ చూపించాలి. హల్లెలూయా. ఎవరు కూడా డిస్టర్బెన్స్ నన్ను చేయొద్దు. నేను వాక్యం చెప్పినప్పుడు నా ఆకాశ చూడండి, వాక్యం చూడమన్నాడు వాక్యం చూడండి. అందరికీ ముందుగా హ్యాపీ ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు, ఇండిపెండెన్స్ శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. స్వతంత్రపు దినోత్సవపు శుభాకాంక్షలు అందరూ కూడా. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరూ చాలామంది నాలాగా ఫ్లాగ్ పెట్టుకుని వస్తారనుకున్నాం. వీఆర్ ఇండియన్స్. మన భారతదేశానికి క్రైస్తవులు చేసినంత ఎవ్వరు కూడా చేయలేదు. మీకు తెలుసో తెలియదు. క్రైస్తవులు చేసిన అంత పని ఎవ్వరు కూడా మన భారతదేశానికి ఎవ్వరు చేయలేదు. అది అని చెప్పాలంటే గంట పడుతుంది. ఎన్ని చేశారో వివరించి మీకు అది ప్రాజెక్ట్ కూడా వేసి చూపిస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. అబ్బా, మన క్రైస్తవుల వల్ల మన దేశం ఎంత లాభమా, ఎంత చేశారా అని మీకు అర్థం అవుతుంది. అది నేను మాట్లాడట్లేదు. కానీ మనందరం కూడా ఎవరు? ఇండియన్స్. హల్లెలూయా. నేను కూడా ఎన్సిసి ఆర్మీలోని ఎన్సిసిలో వర్క్ చేశాను. చాలా విధాలుగా నేను మా వైఫ్ ఇద్దరం కూడా అందులో చాలా సోషల్ ఫీల్డ్ వర్క్ చేసాం. నాకు సి సర్టిఫికేట్, ఎన్సిసి నాది షూటింగ్లో గోల్డ్ మెడల్, నాది గన్ షూటింగ్లో గోల్డ్ మెడల్ ఉంది. నాకు వాలీబాల్లోని యూనివర్సిటీ ప్లేయర్, నేను యూనివర్సిటీలో కర్నూలులోనే యూనివర్సిటీ సర్టిఫికేట్ నాకు ఉంది. నాది ఎంఎస్సి ఎడ్యుకేషన్, నాది ఎంఎస్సి మ్యాథమెటిక్స్, ప్యూర్ మ్యాథ్స్ నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఖజానాలో డిప్యూటీ మేనేజర్గా జాబ్ చేసి దేవుని యొక్క పిలుపు మేరకు రిజైన్ చేసి నేను సేవకి వెళ్ళిపోతుంటే నా భార్య, నేను కొంతకాలం జాబ్ చేస్తాను, నీకు సపోర్ట్గా ఉండాలి కదా, మీ సేవ కొత్త, మనకు ఆత్మలో రావడం కొత్త, మన కానుకలు ఎలాగొస్తాయి, దశంభాగాలు ఎవరెవరో కదా అన్న నేపథ్యంలో ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను. హల్లెలూయా. మిమ్మల్ని పోషించేది నరులు కాదు, మిమ్మల్ని పోషించేది మనుషులు కాదు, నేను మిమ్మల్ని పోషిస్తాను. ఇద్దరు కూడా సేవకు రమ్మని చెప్పగా తన కూడా ఉన్నపాటున సేవకి వచ్చేసాం. హల్లెలూయా. రైట్. అయితే ఇప్పుడు మీతో నేను మాట్లాడబోతున్నది ఏంటంటే బాప్టిజం తీసుకోవడం అనేది వేరు, పరిశుద్ధాత్మ వరం, పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవడం అనేది వేరు అని ముందు నేను వాక్యాధారాలతో పెడతాను. చాలా క్లారిటీగా అర్థం చేసుకొని మీ వాక్యాన్ని మీ చెవుల్లో, మీ హృదయంలో నాటనివ్వండి. రైట్. రండి, ఈ ముందుకు వెళ్ళిపోదాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం. మైక్ తీసుకోండి అమ్మకులు, మైక్ తీసుకొని రెడీగా ఉంచండి. మైక్లో చదవండి. నాకు అపోస్తుల కార్యాలు నోట్ చేసుకొని పెన్ తీసుకొని, ఎవరికైనా పెన్ కావాలంటే పెన్లు ఉన్న నా దగ్గర, పేపర్ ఇస్తాను, నోట్ చేసుకోండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14, 15, 16, 17 ఈ 4 వాక్యాలు చదవండి. మైక్ ఇవ్వండి. అటు చదువుతుంది, మీరేం చదవండి, మైక్ ఇవ్వండి. సమరయ్య వారు దేవుని వాక్యం అంగీకరించరని, మైక్ ఇవ్వమాట.
సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్ము మాత్రము పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన చాలు. చూసారు అందరూ కూడా వాక్యాన్ని చూసారు అందరూ. తెలుగు అటు ఇటు తిరగొద్దండి, కూర్చోండి. నేను చెబుతున్నది ఏంటి మీకు? పరిశుద్ధాత్మ పొందుకోవడం వేరు, బాప్టిజం అనేది తీసుకోవడం వేరు. సిస్టమ్ మీరు ఒకసారి రిపీట్ చేయండి. మీరు అటు ఇటు తిరిగితే కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది నాకు, కాబట్టి తిరగండి. రైట్, సిస్టమ్ మీరు ఒకసారి చదవండి. సమరయ వారు దేవుని వాక్యం ఎవరు అంగీకరించారండి? దేవుని వాక్యాన్ని సమరయ వారు అంగీకరించారు. రైట్. యెరూషలేములోని అపోస్తలులు విన్నారు. పేతురు యోహానును వారి యొద్దకు పంపిరి. అక్కడికి పంపించారు. ఎవరిని పంపించారు? పేతురుని యోహానుని పంపించారు. ఎందుకు? వాళ్ళు వాక్యం విన్నారని, యేసుక్రీస్తుని అంగీకరించారని పంపించారు. రైట్. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని. ఏం పొందాలని? మరి వాక్యం అంగీకరించారు కదా, అది పరిశుద్ధాత్మ వల్ల కలిగింది కాదా? వాక్యం అంగీకరించారు కదా, పరిశుద్ధాత్మ కలిగిందే కదా. మళ్ళీ పరిశుద్ధాత్మ పొందడం గురించి ఎందుకు వీళ్ళని పంపించారు? ప్లీజ్ కంటిన్యూ సిస్టర్. పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. వారి కొరకు ప్రార్థన చేశారు పరిశుద్ధాత్మ పొందాలని. అంతకుముందు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకుని అండర్లైన్ చేసుకోండి. అంతకుముందు వారిలో ఎవని మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్ము మాత్రము పొంది బాప్తిసం మాత్రమే. హలో, నువ్వు బాప్తిసం మాత్రమే పొంది ఉన్నావు. ఇంకనో పరిశుద్ధాత్ముడు నీ మీద దిగి ఉండలేదు. కాబట్టి ప్రార్థన చేసి వాళ్ళు పరిశుద్ధాత్మ పొందినట్లుగా వాళ్ళ దగ్గరికి వాళ్ళని పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమవుతుందా? బాప్టిజం మాత్రమే పొంది ఉండడం వేరు, పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది వేరు. క్లియర్గా వాక్యంలో ఉంది. రైట్, లెట్స్ గో. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. రైట్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. అర్థమైందా మీకు? ఇప్పుడు రెండు కూడా ఫుల్ఫిల్ అయ్యాయి. అంటే నీకు ప్రధానం మాత్రమే అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు అనేది ఎలాంటిదో అర్థమవుతుందా? ప్రధానం మాత్రమే అయ్యింది, ఇంకా పెళ్ళి అవ్వలేదు అనేది ఎలాంటిదో, నువ్వు బాప్టిజం మాత్రమే పొందావు, ఇంకా పరిశుద్ధాత్మ పొందుకోలేదు అన్నది అలాంటిదే. క్లియరా? అర్థమైందా? లెట్స్ గో. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వాక్యం. అందరూ తీసిన తర్వాత పేజీ నెంబర్ చెప్పి చదవండి. చాలా జాగ్రత్తగా వాక్యాన్ని క్షుణ్ణంగా చూడండి. పరిశుద్ధాత్మ గురించి బోధించే సంఘాలే కొదువైపోయాయి. ఎవరు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడట్లేదు. ఇంకా పరిశుద్ధాత్మ దూషిస్తున్న సంఘాలు ఎక్కువైపోయాయి. తిట్టుకుంటున్నారు. యుద్ధం జరుగుతుంది. ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు ఇజ్రాయెల్ దేశంలో, ఇరాన్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. హలో, సోషల్ మీడియాలో యుద్ధం జరుగుతుంది. సోషల్ మీడియాలోనే రిగార్డింగ్ హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ గురించి. ఓకే, కాబట్టి నువ్వు వాక్యాన్ని గ్రహించాలా. ఎవరు ఏం చెప్పినా సరే నీకు మూలం ఏంటి, నీకు బేస్ ఏంటి? వాక్యమే. రైట్, కంటిన్యూ. లెట్స్ యాక్ట్స్ 2:38. అపోస్తల కార్యాలు 2:38. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్ము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. అప్పుడు అనే మాటని అలా రౌండప్ చేసుకోండి మీ బైబిల్లో. అప్పుడు అనే మాటను అలా రౌండప్ చేసుకోండి.
మరొకసారి చదవండి సిస్టర్. పేతురు, జాగ్రత్తగా వినండి, వాక్యాన్ని క్షుణ్ణంగా చూడండి. నేను మీతో మాట్లాడుతుంది బాప్టిజం అనేది వేరు, పరిశుద్ధాత్మ పొందుకోవడం, పరిశుద్ధాత్మ వరం అనేది వేరు అనే కాన్సెప్ట్లోనే మాట్లాడుతున్నాను. రైట్. మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మ పొందుడి. అప్పుడు పొందరా? మనందరం కూడా బాప్తిస్మం దేని తీసుకున్నాం? పాప క్షమాపణ నిమిత్తం. ఓకే, పాపాలన్నీ యేసయ్య క్షమించాలని, మనందరం కూడా పరలోక రాజ్యం వెళ్ళాలని బాప్టిజం తీసుకున్నాం మాత్రమే. ఇంతటితో నువ్వు ఆగిపోకూడదు. ఇంతటితో నువ్వేం చేయకూడదు, ప్రధానంతో ఆగిపోతుంది. ఎవరైనా చెప్పండి, ఏదో ఒక డేట్ ఫిక్స్ చేసుకొని పెళ్ళి కూడా చేసుకుంటారు కదా, అవునా కదా? ప్రధానంతో ఆగిపోతే వాళ్ళని ఏమంటారు? అందరూ కూడా చులకంగా చూడరా? సమాజంలో గౌరవం ఉంటుందా? ఏమైనా ఉండదు కదా. అలాగే ఓన్లీ బాప్టిజం మాత్రమే తీసుకుంటూ పోతే సాతాను నేను చులకంగా చూస్తాడు, లైట్గా చూస్తాడు. ఆహా చూస్తే మన బ్యాచ్ పర్వాలేదు, ఆ పవర్ లేదు పర్వాలేదు అనుకొని చెలరేగిపోతూ ఉంటాడు. ప్లీజ్ కంటిన్యూ సిస్టర్. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుతారు. పరిశుద్ధాత్మను వరం పొందుతారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. అది అయిపోయిన తర్వాత జరిగే ప్రాసెస్, పరిశుద్ధాత్మనే వరాన్ని పొందుతారు. అర్థమవుతుందా? బాప్టిజం అనేది వేరు, పరిశుద్ధాత్మ పొందుకోవడం అనేది వరం. పరిశుద్ధాత్మ శక్తి ఇదొక వరం, ఇదొక వేరు. ఓకే, గో హెడ్. అపోస్తుల కార్యాలు ఇందాక మనం డిస్కస్ చేసిన రీతిలోనే 1వ అధ్యాయం 5వ వాక్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఏమి చెబుతున్నారో చూద్దాం. యేసయ్య ఏం చెబుతున్నాడో చూద్దాం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 5వ వాక్యం. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చాను గాని ఏం చేశాడు? జెర్మియా పాస్టర్ గారు మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాడు. లేదా మీరు ఏ సంఘానికి వెళ్ళారో మీ పాస్టర్ గారు మీకు ఏం చేశారు? నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చారు. కానీ ఇచ్చాను గాని కొద్ది దినములలోగా పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుదరను. బాప్తిస్మం పొందుదరను. చెప్పలు కూడా ఏమైపోయించండి. ఈ మాట చెబుతుంది సర్వ సృష్టికర్త అయిన సర్వశక్తుడైన యేసయ్య అని చెబుతున్నాడు. హలో, నీకు యోహాను బాప్తిస్మం నీళ్ళలో మాత్రమే ఇచ్చాడు. అదే యోహాను ఏమో తెలుసా? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు, మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వాక్యం. వారు ఆ నక్షత్రమును చూచి 3:11 మత్తయి 3:11. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు ఆ సమయమున యోహాను చేత బాప్తిస్మము పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గరనున్న అతని యొద్దకు వచ్చెను. అందుకు యోహాను వినండి జాగ్రత్తగా, నేను నీ చేత బాప్తిస్మము పొందవలసిన వాడినై ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయనను చదవండమ్మా. మారు మనసు నిమిత్తము నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు. కాను. ఎందులోనూ? పరిశుద్ధాత్మలోను. అందరూ అనండి, అందరు నోటి పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిస్మం ఇస్తాడు. ఇది ఎవరు చెప్పారు? యోహాను. ఎవరన్నారు? ఆయన ఏం చేస్తున్నాడు? నీళ్ళలో బాప్తిస్మం ఇస్తారు. ఏ సేవకులైనా సరే నీళ్ళలో బాప్తిస్మం ఇస్తారు. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇచ్చేది ఎవరు? శక్తిమంతుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మీకు ఎందులో బాప్తిస్మం ఇస్తాడు?
పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్టిజం ఇస్తాడు. అంటే చాలామంది ఎలా వక్రీకరిస్తున్నారో తెలుసా? నాతో డిబేట్ చేశారు కొంతమంది సేవకులు, పేరు చెప్పను, ఏరియా చెప్పను, ఇంచుమించు ఇంతమంది ఉంటారు ఇంచుమించు నాతో డిబేట్ చేశారు. మాట్లాడాను. పరిశుద్ధాత్మలోను అగ్నిలో బాప్టిజం అంటే ఏంటి అనుకుంటున్నారు మీరు? చెప్పండి, మీరు చెప్పిన వాళ్ళు చెప్పండి. అగ్నిలో బాప్టిజం అంటే ఏంటి? చెప్పండి, పర్లేదు. మనం ఏం చేస్తున్నాం? ఇట్ ఈజ్ సెమినార్. నేను మాట్లాడాలా, మీరు మాట్లాడాలా, మీరు డౌట్స్ రైజ్ చేయాలా అని చెప్పాను కదా మీకు. నీరులో బాప్టిజం అంటే ఏంటి? అదేనా చెప్పండి రా. పాప క్షమాపణ నిమిత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీటిలో అలా ముంచుతారు. అదేనా బాప్టిజం అంటే? తెలుసు కదా, ఇది తెలుసు అందరికీ, రైట్. పరిశుద్ధాత్మలో బాప్టిజం అంటే ఏంటి? దేవుని యొక్క ఆత్మ పొందుకోవడం. హల్లెలూయా. దర్శనాలు చూస్తారు, భాషలు మాట్లాడుతూ, అన్య భాషలు అంటే తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళ, మరాఠీ ఇవి కాదు. భాషలు మాట్లాడేవాడు దేవునితోనే మాట్లాడుతూ ఉంటాడు. మనుష్యుడెవ్వడు కూడా గ్రహింపడు. మనుష్యుడెవడు గ్రహింపడు. ఇందా మీకు చూపించిన వాక్యం ఎవరికి అర్థం కాదు. అందుకే ఏటాలు పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నారు ఏట్రా అనుకుంటారు వాళ్ళు. అలాగ అనుకుంటారు, మర్మమ్మలు పలుకుతూ ఉంటారు వాళ్ళు. ఒకసారి ఒక దయ్యం పెట్టిన వాళ్ళు నాకు ఫోన్ ఇచ్చి మాట్లాడారు. నేను డ్రైవింగ్లో ఉన్నాను. డ్రైవింగ్లో ఉంటే స్పీకర్ ఆన్ చేయండి, పక్కన పెట్టండి అన్న. ఒక చేత్తో స్టీరింగ్ పట్టుకొని, ఒక చేత్తో మొబైల్ పట్టుకొని మాట్లాడుతున్నాను. ఆ డెవిల్తో మాట్లాడుతున్నాను నేను. హే, ఎవరు నువ్వు అన్నా? ఎవరు నువ్వు అన్నది నన్ను. అదే ఆ లాంగ్వేజ్, ఆ స్లాష్ వేరు, ఆ స్లాగ్ వేరండి బాబు. ఎవరు నువ్వు అంది. నేనెవరో నీకు తెలియదా అని 2-3 నిమిషాలు భాషల్లో ప్రార్థన చేశాను. వాళ్ళు అటు నుంచి ఫోన్ తీసుకొని, పాస్టర్ గారు ఇక్కడ గట్టి దెబ్బ పడిపోయిందని పాస్టర్ గారు అన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆవిడ ఎక్కడో ఉంది, నేను డ్రైవింగ్లో ఉన్నాను. నేను ఎందులో ప్రార్థన చేశాను? భాషల్లో ప్రార్థన చేయగా అక్కడ పడిపోయిందండి అన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. సకల మహిమ ఘనత దేవుడికి చెందును గాక. హల్లెలూయా. ఏ మనుషుడికి మహిమ రాకూడదు, ఏ మనిషికి, ఏ నరుడికి కూడా ఘనత రాకూడదు. అదంతా దేవుడి యొక్క శక్తి. ఆ శక్తి నువ్వు పొందుకోవాలని దేవుడు ఆరాటపడుతున్నాడు. అభిషేకాన్ని నువ్వు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మనుషులందరి మీదను ఆయన ఆత్మ కుమ్మరిస్తాడట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి మీద దెప్పిక ఉన్నవారు అందరి మీద, సందేహం ఉన్నవారి మీద కాదు, పరిశుద్ధాత్మకు హేళనగా మాట్లాడేవారి మీద కాదు. అర్థమైందా? ఆయనకి ఎవరైతే కావాలనుకుంటారో వాళ్ళందరి మీద అన్నట. వీళ్ళు ఎవరు తెలుసండి? యేసయ్య మాట్లాడిన మాటలో 1:8 చదవండి. అపోస్తుల కార్యాలు 1:8. చాలా క్లారిటీగా వాక్యం చూపిస్తున్నారు. రాత్రి 4 అయింది నేను పడుకుంటేప్పటికి నాకు ఈ వాక్యాలనే దేవుడు చూపించాడు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, వావ్, ఎవరి మీదకి వస్తాడు? ఎవరి మీదకి? నా మీదకనండి. యేసయ్య మీరు పరిశుద్ధాత్మ పొందుకోండి, వాగ్దానం పొందుకొని కనిపెట్టండి అంటే అలా అంటారు. నువ్వు ఇజ్రాయేల్కి మళ్ళీ రాజ్యం ఎప్పుడు ఇస్తావు? ఏ టైంలో ఇస్తావు? ఏ గిరిలో ఇస్తావు? ఆ టైం ఏంటంటే నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అన్నాడు యేసయ్య. అది నీ పని కాదు. ఆ కాంట్రాస్ట్ ఉంటుంది, ఇంటికి వెళ్ళి చదువుకోండి. అయినను పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు శక్తి. ఇది ఎవరితో చెబుతున్న మాట తెలుసా? శిష్యులతోనండి. యేసయ్యతోనే నడుస్తూ, యేసయ్యతో పండుకొని, యేసయ్యతో తింటూ ఉన్న మనుషులతో చెబుతున్న మాట, అన్యులకు కాదు. వాళ్ళు ఆల్రెడీ దెయ్యాలు వెళ్ళగొట్టారు. యేసయ్యతో ఉన్నప్పుడు వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొట్టారు, చాలా అద్భుతాలు చేశారు. వీళ్ళకి కూడా ఏం అవసరం అంట? పరిశుద్ధాత్మ శక్తి అవసరం అంట. హల్లెలూయా, హల్లెలూయా.
యేసయ్యతో ఉన్న వాళ్ళకి శక్తి అవసరమైతే, యేసయ్యకే పరిశుద్ధాత్మ శక్తి అవసరమైతే, తండ్రి అయిన దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను అభిషేకముతోనూ ఆశీర్వదించాడట. హల్లెలూయా. అరే, శిష్యులకే అవసరం వచ్చింది, యేసయ్యకే అవసరం వచ్చింది, మరియమ్మకే గర్భంని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మరియమ్మ గర్భవతి అయిన ఆమెకే మరలా పరిశుద్ధాత్మ అవసరం వచ్చి మేడగదిలోకి వెళ్ళి మొరపెట్టుకుంది. హల్లెలూయా. నీకు కూడా అవసరమే, నువ్వు గ్రహించు. రండి ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 11వ అధ్యాయం 15-16. చదువు. మా మైక్ తీసుకు చదవండి. ఎవరైనా మైక్ తీసుకు చదవండి. నేను రికార్డ్ అవుతుంది, అందుకని మైక్లో చదవమంటున్నాను. నేను మాట్లాడారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదికి దిగిన తర్వాత వారి మీదికి దిగెను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్ము పొందుదురని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకము చేసుకుంటుని. ఎవరు తెలుసండి? పేతురండి. ఎవరు? పేతురు. వాళ్ళంట పరిశుద్ధాత్మ శక్తి పొందుకొని దాని సూచన ఏంటి? భాషలతో మాట్లాడడం, అన్య భాషలతో మాట్లాడడం. అది చూసి ఈ యొక్క పేతురు ఒకటి జ్ఞాపం చేసుకున్నాడంట. ఏంటి జ్ఞాపం చేసుకున్నాడు? యోహాను నీళ్ళలో బాప్టిజం ఇచ్చాడు, కానీ మీరు పరిశుద్ధాత్మతోను శక్తితోను అగ్నితో బాప్టిజం పొందుకుంటారన్న మాటని పేతురు అప్పుడు జ్ఞాపం చేసుకున్నాడు. అదవుతుందా? వినండి, జాగ్రత్తగా చెప్తున్నాను. ఒక పాయింట్, ఈ అగ్ని బాప్టిజం అంటే ఏంటి అనేసి అనుకుంటా తెలుసా? ఇదిగో గొడ్డలి చెట్టు వేరున ఉంది, ఫలించిన ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో పారవేయబడుతుంది. విన్నారు జాగ్రత్తగా? అందరు ఇక్కడ ఉన్నారా? చేతి పెగితే చెప్పండి. చాలా జాగ్రత్తగా నీ హృదయంలో వాక్యాన్ని భద్రం చేసుకో. వాళ్ళు వక్రీభవిస్తున్న విధానం చెప్తున్నాను మీకు. ఇప్పుడు ఏంటి అగ్ని? గొడ్డలి చెట్టు వేరున ఉంది, ఎవరైనా ఫలించకపోతే నరకబడి అగ్నిలో పారవేయబడతాడు. అంటే ఏది అగ్ని? ఏ అగ్ని అది? నరకాగ్ని. ఏ అగ్ని? నరకాగ్ని. ఎవరైతే ఫలించలేదో నరకాగ్నిలో పడవేయబడతారు. ఓకే, వీళ్ళు ఏం చెప్తున్నారంటే అగ్నిలో బాప్టిజం అంటే అదేనట. నాతో డిబేట్ చేశారు ఈ విషయంలో. కొంతమంది ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇదే అంటున్నారు, అగ్నిలో బాప్టిజం అంటే ఏంటి సార్ అని అడిగితే, ఇవ్వండి అగ్నిలో పారేస్తానని చెప్పాడు కదా, ఆ పై వచనం కింద వచనం అదే లైన్లో ఉంటాయి కాబట్టి అగ్నిలో మీరు బాప్టిజం పొందుకుంటారంటే అర్థం ఏంటంటే మీరు కానీ ఫలించకపోతే అగ్నిలో నరక అగ్నిలో పడేస్తాడు, అదంట అగ్ని. అది కాదు. ఒక ఆయన మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నాడు. ఫోన్ నెంబర్ కావాలంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత నెంబర్ తీసుకుంటే ఇస్తాను. మన వైజాగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. వాళ్ళ మదర్ టీచరు రిటైర్ అయిపోయింది, పరిశుద్ధాత్మతో బాగా వాడబడింది. ఆమె చనిపోయిన తర్వాత అతగాడు, దేవా నాకు నీ అగ్ని బాప్టిజం కావాలి. ఏ బాప్టిజం కావాలి? నెంబర్ 1 చెప్పండి. నెంబర్ 1 నీటి బాప్టిజం అనండి. నెంబర్ 2 పరిశుద్ధాత్మలో బాప్టిజం అనండి. నెంబర్ 3 అగ్ని బాప్టిజం అనండి. ఇంకోటి ఉంది తెలుసా? ఇంకోటి ఉంది, ఎవరికి ఇష్టం ఉండదు, శ్రమల బాప్టిజం. ఏంటిది? దీని గురించి కావాలంటే తర్వాత చెప్తాను మీకు. శ్రమల బాప్టిజం అన్నది ఒకటి ఉంది. ఇవన్నీ వాక్యముల లోతుల్లో ఉంటాయి అన్నీ కూడా. రైట్. అయితే ఆయన ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు నీ అగ్నితో నాకు బాప్టిజం కావాలి, నీ అగ్నితో నన్ను నింపండి ప్రభు అనేసి ప్రార్థన చేస్తున్నాడు. నాకు చూడండి, అందరూ ఇప్పుడు మోకాళ్ళేసి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన మీదంట అగ్ని కణాలుగా దిగిపోతూ ఉందంట. దిగిపోతుంటూ ఏడ్చేస్తున్నాడు, వెక్కి ఏడ్చేస్తున్నాడు. వీపంతా మండిపోతుందంట, వీపంతా కాలిపోతుందంట. ప్రభువా నేను తట్టుకోలేకపోతున్నాను, నీ అగ్ని నేను తట్టుకోలేకపోతున్నాను.
అని వెక్కి 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 ఏడ్చేస్తున్నాడంట. ఆయన అలాగ దహిస్తూనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నిలబడి వాక్యం చెబుతూ ఇప్పుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఇలా కొందరు చేతులు ఇలా ఉంటాయి తెలుసా, ఓచ చెయ్యి అంటారు తెలుసా. ప్రార్థన చేసి నువ్వు లెగు అని నిలిచబెట్టి ముందుకు రా అని చెప్పి 2 చేతులు లెవెల్ చేసేస్తాడు ఇలాగా. హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. దీనివల్ల సాధ్యం ఇది పరిశుద్ధాత్మ అగ్ని. ఈ బాప్తీసుల వల్ల ఇవన్నీ సాధ్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మి బాప్తీసును పొందినవాడు రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధింపబడతాయి. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనిపిస్తాయి. ఏంటి సూచక్రియలు? చదవండి వాక్యం తీసి. మార్కు 16:16. ఆ మైకి ఇచ్చాను నాకు, ఏం చేయట్లేదు. మార్కు సువార్త 16:17 నేను చదువుతా వినండి. నమ్మి బాప్టిజం పేజీ నెంబర్ 48 కొత్త నిబంధన, 48 పేజీ నెంబర్ కొత్త నిబంధన. నమ్మి బాప్టిజం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వారి వలన ఈ సూచక్రియలు కనబడును. ఏవనగా ఏంటి సూచక్రియలు? నా నామమున దెయ్యమును వెళ్ళగొట్టుదురు. నోట్ చేసుకోండి. క్రొత్త భాషలో మాట్లాడుదురు. నోట్ చేసుకోండి. పాములను ఎత్తు పట్టుకొందురు. మరణకరమైనది ఏది త్రాగినను అది వానికి హాని చేయదు. రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను. హల్లెలూయా. నువ్వు దెయ్యం వెళ్ళగొడుతున్నావా? నువ్వు ఎవరి మీద చేతులు ఉంచినప్పుడు వాళ్ళకి స్వస్థత వస్తుందా? నువ్వు క్రొత్త భాషలు మాట్లాడుతున్నావా? ఓన్లీ నీటి ద్వారా బాప్టిజం మాత్రమే పొందుకొని ఉన్నావా? పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్టిజం లేదా? లెట్స్ ప్రే చేయి, అడుగు. లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యం. లూక్ అందరు నోట్ చేసుకోవాలా. లోకాసు వార్త చదవండి. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువానికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా అనుగ్రహించును. నోట్ చేసుకున్నారా? రాసుకున్నారా? లోకాసు వార్త 11వ అధ్యాయం 13వ వాక్యం రాసుకున్నారా అందరూ కూడా? మరోసారి చదవండమ్మా. పరలోకమునందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి పరిశుద్ధాత్మను ఎంతో నిత్యముగా. ఎవరు చెప్తుంది ఈ మాట? ఈ మాట ఎవరు చెప్తున్నారు? యేసు ప్రభు వారు చెప్తున్నారు. యేసయ్య చెప్తున్నాడు. ఏంటి అడగమంటున్నాడు? నా పెళ్ళి అవ్వలేదు ప్రభువా, నా ఇల్లు లేదు ప్రభువా, సొంత ఇల్లు లేదు, రోగం ఉంది ప్రభువా, స్వస్థత ఇవ్వు, అప్పులు ఉన్నాయి తీర్చు. ఇవన్నీ అడగొద్దని చెప్పట్లేదు నేను, ఇవన్నీ వేడుకోవద్దని చెప్పట్లేదు నేను. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లిన ప్రకారం అన్ని విషయాలను వర్ధిల్లాల అనేది దేవుడి యొక్క అభీష్టమై ఉన్నది. యేసయ్య ఏమన్నాడంటే అడగండి. మీరు ఏంటి అడగాలి తెలుసా? పరిశుద్ధ ఆత్మను అడగండి. హల్లెలూయా. ఏంటి అడగాల? ప్రేయర్ మారిపోవాలా. ఈ గడప దాటి లోపల నువ్వు ప్రార్థన పాయింట్ మారిపోవాలా, ప్రార్థన చేసే విధానం మారిపోవాలా. నాతో ఫ్రెండ్ ఉండేవాడు. వాడు పెళ్లి పెందులు తీసి పెళ్లి సంబంధం ఎప్పుడు వస్తుందా, ఎక్కడ ఈ సంబంధం ఉందా అని చూసుకునేవాడు. నేను బైబిల్ తీసి పరిశుద్ధాత్మ గురించి స్టడీ చేసేవాడిని. ఇక్కడే ఆ బయటకు కూర్చొని. ఈ బ్యాక్ సైడ్ వాడు ఉండేవాడు, నేను ఫ్రంట్ సైడ్ ఉండేవాడిని. మధ్యలో తలుపు అడ్డంగా ఉండేది. మాటకే తలుపు అడ్డం, తలుపు తీసి ఎప్పుడు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోవడం అలా జరుగుతుండేది. విన్నారు జాగ్రత్తగా? అందరూ వినాలా? లంచ్కి వెళ్ళిపోతున్నాం ఇంకా మనం. హల్లెలూయా చెప్పండి ఒకసారి. వాడు అలా పెళ్ళిళ్ళు తెలుసుకుండేవాడు.
100 సంబంధాలు చూస్తాడట. ఎన్ని 100 సంబంధాలు చూస్తాడట. అన్న నీకేం పెళ్ళి అవసరం లేదట అన్నాడు. ఉండరా బాబు, నేను పరిశుద్ధాత్మ పొందుకోవాలన్నాడు. హల్లెలూయా. అప్పటికి నాకు మదర్ లేదు, నా వంట నేనే చేసుకున్నాను. నాకు నీడెడే, నేను కూడా పెళ్లి చేసుకోవాలా. బోల్డ్ అప్పులు ఉన్నాయి, బోల్డ్ అప్పుల్లోంచి బయటికి రావాలా. ఎంఎస్సీ చదువుతున్నాను, ఒక పక్క ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయాలా. ఇన్ని ఉన్నా సరే నా తృష్ణ తెలుసా, నేను పరిశుద్ధాత్మ అభిషేకం నాకు కావాలా. నేను కేవలం నీటి బాప్టిజం మాత్రమే పొందాను, నాకు పరిశుద్ధాత్మ బాప్టిజం కావాలా అన్నవాడిని. మీకు సాక్ష్యం చెబుతున్నాను, వాడు ముందే వాడి చేతుల మీదే నాకు ఒకే ఒక సంబంధం వచ్చింది, ఆ ఒకే ఒక పెళ్ళి అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆడు గేర్లకి పెట్టాడు. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతికితే నీకు ఏం కావాలని ఇస్తాడు ఆయన. నువ్వు వెతకవలసింది ఏంటో అది వెతుకు. నువ్వేమి వెతకాలో ముందు అది వెతుకు. అది కాదు, లోక సంబంధమైన ముందు ఎదుగుతాం, తర్వాత చూద్దాం. ప్రార్థనల తర్వాత, సువార్తల తర్వాత, ఇవన్నీ తర్వాత పొద్దున్న లెగిస్తావు, రాత్రి సాయంత్రం చేసుకోవచ్చులే. స్కూల్కి, కాలేజీకి, డ్యూటీకి టైం అయిపోతుంది. తర్వాత లాస్ట్, దేవుని లాస్ట్ పెట్టుకో. మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు. హల్లెలూయా. నువ్వు ఆయన వెతుకోవనుకో, ఆయన నీ వెంట వచ్చాడు అనుకో, అన్నీ ఆయన దగ్గర ఉన్నాయిరా బాబు. నీకు తెలియదు అసలు, నీకు తెలియక ఎలా పొరపడుతున్నావు. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఆయన యందు ఉన్నాయి. చెప్పకూడదు, ఏమేపరచండి. బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు ఘని. ఓరు మూర్ఖుడు, ఎవరు జ్ఞానం లేనోడు, జ్ఞానం లేనిదేనా ఆయన తీసుకుంటావేటి? ప్రార్థన లేస్తావేటి? అసలు ప్రార్థనలో ఉంది ఆశీర్వాదం అంతా, ప్రార్థనలో ఉంది అభిషేకం అంతా, ప్రార్థనలో ఉంది శక్తి అంతా. ప్రార్థన నిర్లక్ష్యం చేస్తావు అన్నాడైనా, ప్రార్థన ద్వారా నన్ను అడుగు, నీకు పరిశుద్ధాత్మ కూడా ఇస్తాను నీకు. హల్లెలూయా. నా యందు మీ యందు నా మాటలు ఉన్నాయల్లా, నీకేం కావాలి అడుగబ్బా, నీకేం కావాలి అడుగు, నేను ఇస్తాను నీకు. స్తోత్రం. లెట్స్ గో. నేను ముందుకు వెళ్తున్నాను. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 44 నుండి 48 వాక్యాలు. అక్కడ మైక్ ఉంది, తీసుకోండి. ఒక మైక్ ఉంది, తీసారు అందరూ కూడా. అపోస్తుల కార్యాలు ఇంకొద్ది నిమిషాల్లో క్లోజ్ చేస్తున్నాను. క్లోజ్ చేసి వర్షిప్ చేసుకొని మనం లంచ్కి వెళ్తాం. తర్వాత క్వశ్చన్స్ అన్ని ముందుకు సాగుదాం. పేతురు, పేజ్ నెంబర్ ప్లీజ్. 113. రైట్. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచూ ఉండగా అతని బోధ విన్నవారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాట్లాడుచు దేవుని కనపరచుచుండగా వినిరి. అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిస్మ పొందకుండా ఎవడైనను నీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు ఆజ్ఞాపించెను. కొన్ని దినములు తమ యొద్ద ఉండుమని వారు అతన్ని వేడుకొనిరి. ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మనం మాట్లాడుతున్న, మనం డిస్కస్ చేస్తున్న సబ్జెక్ట్ ఏంటి? పరిశుద్ధాత్మ పొందుకోవడం వేరు, నీటి బాప్టిజం తీసుకోవడం వేరు. నువ్వు నీటి బాప్టిజం తీసుకున్నంత మాత్రాన పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కాదు అని మీ ముందు వాక్యాధారాలతో పెడుతున్నాను. వీళ్ళు అంటండి, పేతురు ఆడికి వెళ్ళాడంట, ఇంటికి బోధ చేస్తున్నాడంట. బోధ చేస్తుంటే ఏం జరిగింది తెలుసా? పరిశుద్ధాత్మల మీద దిగాడు. ఎలాగా కనిపించిందంటే వాళ్ళు భాషలతో ప్రార్థన చేస్తూ దేవుని మహిమపరుస్తున్నారంట. అది చూసి దిగ్భ్రాంతి పొందాడంట పేతురు. ఆశ్చర్యపోయాడట. ఎందుకు తెలుసా? వాళ్ళు ఇంకా బాప్టిజం తీసుకోలేదు.
వాళ్ళు ఇంకా నీటి బాప్టిసం తీసుకోలేదు. హలో, నీటి బాప్టిసం తీసుకోవడం వేరు, పరిశుద్ధాత్మ వరం పొందుకోవడం వేరు. ఇది అది రెండు ఒకటి కాదు. ఇది బాప్టిసం తీసుకుంటున్న మాత్రం నువ్వు పరిశుద్ధాత్మ పొందుకున్నట్టు కాదు. వాక్యం తేట తెల్లగా నీకు ఖండిస్తుంది, బోధిస్తుంది, హెచ్చరిక చేస్తుంది. రాసి పెట్టుకో గుండు గుడుల్లో. చెప్పండి, మాట్లాడండి, మీతో ఎవరితో మాట్లాడిన ఎవరితోనే సరే. అది దిగ్భ్రాంతి పొందిపోయాడంట, ఆయన ఆశ్చర్యపోయాడట. అయ్య బాబోయ్, మన వాళ్ళే పరిశుద్ధాత్మ పొందుకున్నారు వీళ్ళు. అయితే ఒక పని చేద్దాం, నీటి బాప్టిజం తీసుకోవడానికి ఇంకేంటి ఆటంకం? కాబట్టి అందరూ కూడా నీటి బాప్టిజం తీసుకోవాలని ఆజ్ఞ ఇచ్చాడంట. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మబ్బులు తొలగుతూ ఉన్నాయా? హృదయంలో నుండి, మనసులో నుండి తొలగిపోతున్నాయా? సందేహాలన్నీ తొలగిపోతున్నాయా లేదా? వాక్యమే సందేహాలను తీసేస్తుంది. వాక్యమే జీవమై ఉన్నది. హల్లెలూయా. ఆయన వాక్యమే మన పాదంలోకి దీపము, మన త్రోకు వెలుగే ఉన్నది. హల్లెలూయా. ఎవరు ఏది మాట్లాడినా సరే వాక్యం ద్వారానే మాట్లాడాల. వాక్యం ద్వారా, వాక్యం లేకుండా ఎన్ని కబుర్లు చెప్పు పక్కన తుడిచిపడే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇందాక రాకముందు మేము ఒకటి ధ్యానించాం, అది మీకు కోట్ చేసి నేను క్లోజ్ చేస్తున్నాను. ఈ సెక్షన్ అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1 నుండి 7 వాక్యాలు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 1 నుండి 7 వాక్యాలు. పేజ్ నెంబర్ చెప్పి చదవండి. 121 పేజీ నెంబర్. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి యేసు వినలేదని చెప్పిరి. మేము వినలేదని చెప్పిరి. మళ్ళీ చదవండి, మళ్ళీ నీట్గా చదవండి. అపోల్లో అందరు బైబిల్ చూస్తున్నారా? అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా పౌలు పై ప్రదేశములలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మ పొందితిరా అని వారిని అడుగుగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. విన్నారా? ఏ సంగతి తెలియదట? పరిశుద్ధాత్మ ఉన్నాడనే సంగతే తెలియదట. చదవమ్మా. అప్పుడు అతడు అలాగైతే దేనిని బట్టి బాప్తిస్ము పొందితిరని అడుగగా, అంటే అర్థం ఏంటి? వాళ్ళు ఆల్రెడీ ఏం చేశారు? బాప్తిస్మ తీసుకున్నారు. పరిశుద్ధాత్మ వాళ్ళు తీసుకున్నారు, దేని వాళ్ళు తీసుకున్నారు? అది మరి ఎందువల్ల బాప్తిస్మ తీసుకున్నారు అడిగాడు ఆయన. కంటిన్యూ. వారు యోహాను బాప్తిస్మ బట్టియే అని చెప్పారు. అందుకు పౌలు తన వెనుక వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచవలనని ప్రజలతో చెప్పుచు మారు మనసు విషయమైన బాప్తిసం ఇచ్చెనని చెప్పెను. వారు ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. తరువాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకు వచ్చిన. బిగ్గరగా చెప్పకూడదు, ఏమహంపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. హలో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగాడు, తెలుసా నీకు పరిశుద్ధాత్మ అంటే? పరిశుద్ధాత్మ ఇది కొత్తగా ఉంది, మాట కొత్తగా ఉందా? నువ్వు ఎలా మరి బాప్టిజం తీసుకున్నావు? ఏమో మా పాస్టర్ గారు మరి నువ్వు రక్షించబడాలంటే బాప్టిజం తీసుకోమనరు, అందుకో తీసుకున్నాను. ఎవరు ఆ పాస్టర్ గారు అంటే? ఆయన పేరు యోహాన్ అట. యోహాను ఎవరు అంటే బాప్టిజం ఇచ్చారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఆయన ఎందుకు ఇచ్చాడంటే పాప క్షమాపణ నిమిత్తం మీకు బాప్టిజం ఇచ్చాడు. ఆయన ఏం చెప్పాడు తెలుసా? అంటూ యేసు మీకు పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ బాప్టిజం ఇస్తాడు అని చెప్పి వాళ్ళ మీద ఏం చేశారు? చేతులు వంచగా పరిశుద్ధాత్మ పొందుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఎలాగుందో కానండి, మంట పుట్టాలా, అరే నాకు పరిశుద్ధాత్మ లేడా, నాకు ఇంకా వరం లేదా అని నీ కళ్ళ వెంబడి కన్నీరు రావాలా? క్యాజువల్గా ఉన్నావేంటి? అర్థం ఏంటి? ఏడుపు రావాలా? ఇది కేవలం నీటిలో మాత్రమే నేను బాప్టిజం తీసుకున్నానా? ఇంకా పరిశుద్ధాత్మను వరం ఒకటి ఉందా? అది కూడా కాకుండా అగ్ని బాప్టిజం ఒకటి ఉందా? ఇవన్నీ నాకు ఎప్పుడు వస్తాయని విలువలాడిపోవాలి. నువ్వు విలువలాడిపోవాలా? ఇది క్యాజువల్గా వినేసి వెళ్ళిపోవడానికి వచ్చావు అనుకున్నావు నువ్వు? ఆ భారం కలుగుతుందా, మంట కలుగుతుందా ఏదైనా? దేవుడి యొక్క శక్తి అంటే ఏమనుకుంటున్నారు అసలు? ఈ అంచె దినాల్లో నువ్వు బ్రతకాలంటే, క్రీస్తుకు సాక్షిగా జీవించాలంటే, తొట్టిల్లకుండా ఉండాలంటే, పేక మీద కత్తి పెట్టినా, నీ నుదురు మీద గన్న పెట్టినా సరే, క్రీస్తు సాక్షిగా నువ్వు జీవించాలంటే నువ్వు శక్తిని పొందుకుని తేలాలా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అభిషేకం లేకుండా పేతురు, యోహానుల ధైర్యం వాళ్ళు చూశారట. ఎక్కడి నుండి వచ్చిందిరా నీకు ధైర్యం? ఒక పిరికోడుగా, పిరికి పందగా ఏసంటే ఎవరో నాకు తెలియదని మాట్లాడి నువ్వు ధైర్యం ఎలా వచ్చిందంటే, నేను మేడగదిలోకి వెళ్ళిపోయాను, ఆయన దిగి వచ్చాడు నా మీదకి. దట్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా. నీకు పవర్ రావాలా, శక్తి రావాలా, అభిషేకం రావాలా. లెట్స్ బి స్టాండ్. కాసేపు దేవుని ఆరాధన చేసుకొని మనం బ్రేక్ తీసుకుందాం. లేచి నిలబడండి అందరూ కూడా. జీసస్ మైటీ లార్డ్.